సామువేలు గ్రంథము 1వ అధ్యాయము చివరి వచనములో ప్రియులారా మనం చూస్తుంటే ఇలాగ రాయబడింది. నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చు నన్ను భయము లేక నెమ్మదిగా నుండును. నా ఉపదేశం అంగీకరించువాడు అంటే దేవుని యొక్క ఉపదేశం, దేవుని యొక్క మాట ప్రియులారా రిసీవ్ చేస్తున్న ఎవరైతే వారు బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా నేర్పిస్తుంది, వారు సురక్షితముగా బ్రతుకుతారు అన్నమాట. అది మాత్రం కాకుండా భయం వస్తుందని ఆలోచన వారికి అంటే ఏదైనా ఆకస్మాత్తుగా ఏదైనా సమస్య ఇబ్బంది వస్తాయని వారికి ఆలోచన లేదనమాట. భయము లేక నెమ్మదిగా నుండు అంటే వారు నెమ్మదిగా బ్రతుకుతాయి అనమాట. దేవుని స్తోత్రం. ఈ కాలంలో ప్రియులారా మనం చూసినట్లయితే ప్రజలు ఎంతో అల్లకల్లోలములో ఎన్నో సమస్యలు ప్రియులార ప్రజలు అనుభవిస్తున్నాం. ఎన్నో సమస్యలు, ఆందోళనలు, టెన్షన్, రకరకాల వ్యాధి బాధలు చూసుకొని ఒకవైపు మనం చూస్తున్నది కరువు కానీ, ఒకవైపు భూకంపాలు కానీ, ఒకవైపు యుద్ధాలు కానీ, మహమ్మారి కానీ, ఎన్నో సమస్యలు ప్రజలు చూసి భయపడుతున్న భయంతో ఆందోళనతో గురి అవుతున్న పరిస్థితుల్లో ఉన్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అయినా కానీ యేసుక్రీస్తును నమ్మిన ప్రియుల జీవంగల దేవుని నమ్మిన ప్రియులారా మనం భయపడాల్సిన అవసరం లేదనమాట. జీవంగల దేవునిలో ఆధారపడుతున్న మీరు మనం భయపడాల్సిన అవసరం లేదు. అందుకొరకు రాయబడింది, నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితముగా బ్రతుకుతాడనమాట. ఎంత సమస్యలు ఉన్నా గానీ దాని మధ్యలో జీవంగల దేవుడు నిన్ను అద్భుతంగా కాచి కాపాడి క్షేమంగా ప్రభు నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ గొప్ప దేవుని కృపను బట్టి, గొప్ప దేవుని యొక్క శక్తిని బట్టి, సామర్థ్యాన్ని బట్టి ప్రియులారా ప్రభువుని యేసుక్రీస్తును మనం ఎంతగా స్తుతించాలి. హల్లెలూయా. కాబట్టి ఇది ప్రియులారా మనం చూస్తున్నది క్రిస్తువులో ఉన్న వారికి ఉన్న ధన్యత అనమాట. క్రిస్తువులో ఉన్న మనకు దేవుడానికి తెలిసిన ఒక ఆశీర్వాదం అనమాట. దేవుని కాపుదల, దేవుని ఒక ప్రొటెక్షన్. కాబట్టి ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, పాత నిబంధన కాలంలో కూడా ఆదికాండం ప్రియులారా 6వ అధ్యాయము ప్రియులారా మనం 9 వచనం మనం చూస్తున్నట్లయితే నోవహు గురించి రాయబడింది. పాత నిబంధన కాలంలో కూడా ప్రియులారా పాపంతో నింపబడిన ఆ కాలంలో కూడా ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దేవుని యొక్క దృష్టిలో ప్రియులారా నోహవు నీతి మంతుడుగా బ్రతికామన్నమాట. నోహు వంశావళి ఇదే. నోహు నీతి పరుడును తన తరములో నిందారహితుడనే ఉండేను. నోవహు దేవునితో కూడా నడిచిన వాడు అని రాయబడింది. కాబట్టి ఆదికాండం 6వ అధ్యాయం ఆ కాలంలో ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఆ కాలంలో కూడా పాపం పెరిగినట్టు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఈ కాలంలో కూడా మనకు అదే విషయాలు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి అయినప్పుడు కూడా అంత పాపం పెరిగిన ఆ కాలంలో ఇప్పుడు కూడా ప్రియులారా జీవంగల దేవుడు ప్రియులారా మనం చూస్తే దేవుని కృపను బట్టి, దేవుని కరుణని బట్టి నోవహు ప్రియులారా దేవునితో కలిసి బ్రతికామన్నమాట. కాబట్టి ఎంత పాపం పెరుగుతున్న కాలమైనా సరే దాని మధ్యలో దేవుడు ప్రియులారా దేవుడు పిలిచిన ప్రజలు దేవునితో కలిసి పరిశుద్ధంగా బ్రతుకుతారన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి పాపం అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పరిశుద్ధంగా బ్రతకడానికి కావలసిన అందరూ కూడా ప్రభు మన కొరకు సిద్ధపరిచామన్నమాట. ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రతి పాపానికి పరిష్కారం యేసుక్రీస్తు మరణం ద్వారా దేవుడు తీసుకొని వచ్చామన్నమాట. యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం నా కొరకు, మీ కొరకు, మానవులందరి కొరకు కార్చబడారు. కాబట్టి ఆ యేసు రక్తం ద్వారా ప్రియులారా మనకు పాప క్షమాపణ ఉంది. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్లయితే ఆ పరిశుద్ధన దేవుడు పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించారు. ప్రియులారా మన ఆత్మలో మనలోనికి వచ్చి మన హృదయంలో మనలో పరిశుద్ధ దేవుడు పరిశుద్ధాత్మ వలన నివాస చేసుకొని మనం అనుదినం పరిశుద్ధంగా బ్రతికినట్టు ప్రియులారా మనకు సహాయపడుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క జ్ఞానం ప్రియులారా మనం చూడాలి. దేవునికి స్తోత్రం. దేవుడు గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన పాపంలో పడిపోవద్దు. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, పాపం చేసిన వారికి శిక్ష ఉంది, మరణం అని రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చివరి వచనం ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి మనం ఎవరు ఆత్మీయంగా మరణించవద్దు అంటే జీవగల దేవుని నుండి దూరంగా ఉండవద్దు అని ప్రియులారా మన జీవగల దేవుడు ఎంతగా కోరుతుంది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే నోవహు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని చిత్తానుసారంగా, వాక్యానుసారంగా నిందారహితుడై ప్రియులారా బ్రతికినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. నోవహు దేవునితో కూడా నడిచిన వాడు అని రాయబడింది. ఇప్పుడు సువార్త విని రక్షణ పొందిన మనకు కూడా దేవునితో కలిసి బ్రతకడానికి దేవుడు ప్రియులారా మనకు కూడా కృప ఇచ్చిన మనం స్తుతించాలి, ఎంతగా మనం ఆరాధించాలి, ఎంతగా మనం సంతోషించాలి. ఎందుకంటే
జీవగల దేవునితో బ్రతకడమే ప్రియులార గొప్ప ధన్యత. జీవగల దేవునితో కలిసి బ్రతకడమే ప్రియులార గొప్ప ధన్యతని సత్యం ప్రియులార మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రియులార మనం చూసినతే 6వ అధ్యాయము 10వ వచనములో ప్రియులార మనం చూసినది నోవహు ఒక పిల్లల గురించి, ఫ్యామిలీ గురించి రాయబడింది. షేము, హాము, యాఫెతును ముగ్గురు కుమారులు నోవహు కనేను. ఇప్పుడు దేవునితో భయభక్తి కలిగి బ్రతికిన నోవహు కుటుంబ జీవితం కూడా ప్రియులార దేవుడు దీవించుండు ప్రియులారా మనం చూసాం. ఇప్పుడు మనం బయట ఉన్న పరిస్థితి మనం చూసినట్టే చాలా కల్లోలంగా ఉంది, సమస్యలతో ఇబ్బందిగా ఉంది. కానీ ప్రియులారా నోవహు జీవితం ప్రియులారా మనం చూసినట్టే దేవునితో కలిసి బ్రతుకుతున్నాయి కాబట్టి తన కుటుంబ జీవితం కూడా దేవుడు ప్రియులార ఫ్యామిలీ లైఫ్ కూడా దేవుడు అద్భుతంగా దీవించినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా నేర్పిస్తుంది. కాబట్టి మనం నిజంగా మన జీవగల దేవుళ్ళు ఆధారపడుతున్న వ్యక్తుల్లో ఉంటే తప్పకుండా ప్రియులారా మీ యేసునామములో మీ కుటుంబ జీవితంలో కూడా సంతోషం, సమాధానం యేసునామములో అనుభవించినాక కుటుంబ జీవితంలో కూడా కీర్తనలు 128 అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే యెహోవాతో భయభక్తి కలిగిన వ్యక్తి ఇలాగే దీవించబడితే అని రాయబడింది. అక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే తన భార్య గాని పిల్లలు గాని దీవించబడినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి జీవగల దేవుల్లో ఆధారపడుతున్న వారు ఒక ఫ్యామిలీ జీవితం కూడా దేవుడు తప్పకుండా దీవిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా అది దేవుని చిత్తం అన్నమాట. కాబట్టి ప్రియులారా మనం జీవగల దేవుల్లో ఆధారపడతాం. కాబట్టి జీవగల దేవుల్లో ఆధారపడుతున్న మీ కుటుంబ జీవితం యేసు నామములో దీవెనతో, ఆశీర్వాదాలతో, వాక్యానుసరమైన దేవునిలతో యేసునామములో నింపబడినాక దానికి వ్యతిరేకమైన అపవాది తంత్రాలు క్రియలు యేసునామములో లయమైపోయినాక ఈ పిల్లలు కూడా యేసునామములో దేవుని యొక్క మార్గంలో నడిచినాక యేసునామములో. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే నోవహు దేవునితో కలిసి బ్రతికిన కాబట్టి వారు తన కుటుంబ జీవితం కూడా ప్రియులారా దేవుడు అనుగ్రహించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. అలాగే 6వ అధ్యాయం 11వ వచనం భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండేను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండేను. కాబట్టి ఆ పరిస్థితి ప్రియులారా దేవుడు చూసామన్నమాట. 12వ వచనంలో రాయబడింది దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండేను అని రాయబడింది. కాబట్టి దేవుడు చూస్తున్న దేవుడు, మన దేవుడు సజీవుడైన దేవుడు, మన దేవుడు చూస్తున్న దేవుడు. కాబట్టి ప్రియులారా దేవుడు పరిస్థితిని చూస్తాడనమాట. మన ఒక సమస్యలు కూడా చూసే దేవుడు అనమాట. మనకు ఇబ్బందులు కూడా తెలిసిన దేవుడు, గ్రహించిన దేవుడు అనమాట. కాబట్టి ప్రియులారా మనం దేవుడు ప్రియులారా మీరు ఏ సమస్యతో మీరు బాధపడుతున్నారో ఆ సమస్య నుండి జీవగల దేవుడు యేసునామములో మిమ్మల్ని విడిపించాక తప్పకుండా విడిపిస్తారు. అంటే దేవుడు చూస్తున్న దేవుడు అనమాట. దేవుడు మనల్ని గమనిస్తున్న దేవుడు అనమాట. హల్లెలూయా. భూమి అంతా కూడా తన కనులు ఉంది అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన మీదే, నా మీదే, మనందరి మీద కూడా దేవుని యొక్క దృష్టి ఉంది అనమాట. దేవుడు మనల్ని చూస్తున్న దేవుడు అనమాట. కాబట్టి రెండు విధంగా ప్రియులారా దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు ఒకవేళ కొందరు పాపం చేసుకొని బ్రతున్న వారంటే వారిని దేవుడు మారుమనస్సు అనుభవంలోనికి నడిపిస్తారు. ఒకవేళ యేసు రక్తం ద్వారా కడగబడి మారుమనస్సు పొందుకొని దేవుని ఆధారపడి బ్రతుకుతున్న వ్యక్తిగా మీరు ఉన్నప్పుడు కూడా కొన్ని సమస్యలు వాళ్ళని మీరు ఇబ్బంది పడుతున్న స్థాయిలో ఉంటే ఆ సమస్యలు కూడా ప్రభు చూసుకొని అర్థం చేసుకొని దాని నుండి ప్రియులారా విడిపించే దేవుడు అని సత్యం కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు ప్రియులారా మనకు ఎల్లప్పుడూ మేలు చేసే దేవుడని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు చూస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా చెడిపోయిన స్థాయిలో ఉన్నారు. కాబట్టి ప్రియులారా దేవుడు భూమి అంతా కూడా మనుషులను నాశనం చేయాలని దేవుడు ప్రియులారా ప్లాన్ చేసినట్టు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. 6వ అధ్యాయము 12వ వచనములో ప్రియులారా మనం చూడవచ్చు. దేవుడు నోవహుతో సమస్త శరీరులు మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనక నా సన్నిధి వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయదును అని దేవుడు నిర్ణయం చేశామన్నమాట. దేవుడు సర్వాధికారి. కాబట్టి పాపం ఎప్పుడు కూడా మనుషులకు లేదంటే మనకు ఎవరికో అది మేలు కాదనమాట. కాబట్టి పాపం చేస్తున్నా కాబట్టి ప్రియులారా దేవుడు వారిని నాశనం చేయాలని నిర్ణయం చేశామన్నమాట. కానీ దాని మధ్యలో ప్రియులారా మనం చూసినట్లయితే నోవహు దేవునితో కలిసి పరిశుద్ధంగా వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా బ్రతికిన నోవహును తన ఫ్యామిలీను తన పిల్లలను దేవుడు ప్రియులారా అద్భుతంగా కాపాడామన్నమాట. కాబట్టి చాలా మంది పాపం చేసుకొని బ్రతికినప్పుడు కూడా దేవుని కోపం వచ్చినప్పుడు కూడా నీతి మంత్రులుగా దేవుని చిత్తానుసారంగా బ్రతికిన వ్యక్తిను ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు అద్భుతంగా కాపాడినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అంటే దేవుడు
దేవుడు మాట్లాడామన్నమాట, నోహతో మాట్లాడామన్నమాట ఏం చేసుకోవాలి అని. ప్రియులారా మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 14వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే నోహతో దేవుడు చెప్పామన్నమాట, నీవు ఒక ఓడ తయారు చేయాలి, ఒక ఓడ తయారు చేయాలి. ఆ ఓడ తయారు చేసిన తర్వాత పెద్ద వర్షం నేను పంపిస్తాం. ఆ వర్షం ద్వారా నేను భూమి అంతా కూడా నాశనం చేస్తున్నప్పుడు, ప్రజలు నాశనం అయిపోయినప్పుడు నీవు ఓడలో, నీవు నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఓడలో ప్రవేశించాలి. ఇప్పుడు నీ కాపుదలని ముందుగా దేవుడు నేర్పిస్తాడనమాట. ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అని అర్థం చేసుకోవాలి. అల్లు అందుకొరకు బైబిల్లో రాయబడింది, రోమిలకు రాసిన పత్రిక 8:28 వచనంలో రాయబడింది, దేవుని ప్రేమించిన వారికి అంత సమస్తము మేలు కొరకే జరుగుతుంది అనమాట. ఇప్పుడు మన దేవుని ప్రేమ అర్థం చేసుకోవాలి, దేవుని ప్రేమించే వారు ఉండాలి. నోహో ప్రియులారా మనం చూసినదే దేవుని ప్రేమించే వ్యక్తి ఉన్నా కాబట్టి నోహో మాత్రం కాదు, తన ఫ్యామిలీ మెంబర్స్ అందరిని కూడా దేవుడు ప్రియులారా అద్భుతంగా కాపాడామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను మీరు ప్రియుల మనం దేవుని కొరకు నిలబడినప్పుడు మనతో పాటు ఉన్నవారు కూడా తప్పకుండా జీవగల దేవుడు కాపాడుతాడు. దేవునికి శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. ఎందుకంటే మన దుఃఖంతో, మన నిరాశతో, బాధతో ఉండడం దేవుడు ప్రియులారా కోరుకోవడం లేదనమాట. కాబట్టి దేవుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, బయట ఉన్న పరిస్థితులు ఏదైనప్పుడు కూడా దేవునితో భయభక్తి కలిగే ప్రియులారా నేను మీరు బ్రతికి ఉండే తప్పకుండా దేవుడు ఎవరైతే జీవంగల దేవుని ఆధారపడుతున్నారో వారిని జీవంగల దేవుడు తప్పకుండా కాపాడుతారు, ఈ కాలంలో కూడా కాపాడుతారు. నిన్న నేడు నిరంతరం ఎగిరేది ఉన్న దేవుడు అనమాట మన దేవుడు. ఇప్పుడు నోహును అద్భుతంగా ప్రియులరా దేవుడు నేర్పిస్తున్నామన్నమాట, నీవు ఒక ఓడ తయారు చేయాలి, దానిలో మీరందరూ ప్రవేశించాలి. కాబట్టి బైబిల్ కింద ప్రియులారా మనం నేర్పిస్తుంది, వారందరూ నోహు దేవుడు చెప్పినట్టు ఓడ తయారు చేసాము, దానిలో ప్రవేశించామన్నమాట. నోహు మాత్రం కాదు, తన భార్య, పిల్లలు వారందరూ ప్రియులారా ప్రవేశించినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అలాగే ప్రియులారా మనకు కూడా సువార్త విని మన రక్షణ పొందినప్పుడు ఈ రక్షణ ఓడలో మనం ప్రవేశించామన్నమాట. క్రిస్తులోనికి తండ్రిన దేవుడు మనను నాట్యాము, క్రిస్తులో మనం ఉన్నామన్నమాట. క్రిస్తు మనలో ఉన్నాము, మన క్రిస్తులో ఉన్నాం. కాబట్టి నోహ ప్రియులారా మనం చూసినట్లయితే ఆ ఓడలో ప్రవేశిస్తున్నట్టు దేవుడు ఈ అంత్యకాలములో మనం ఇప్పుడు అంత్యకాలములో ఉన్నామన్నమాట. కడవరి బైబుల్ 1 యోహానులో ప్రియులారా మనం చూడవచ్చు, కడవరి గడియలో మనం బ్రతున్నాం అనమాట. అంటే సమయం దగ్గర వచ్చింది అనమాట. యేసుక్రీస్తు రాకడ దగ్గర ఉన్న కాలంలో మనం ఉన్నామని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే మనకు బైబిల్ స్పష్టంగా నేర్పిస్తుంది కడవరి కాలంలో, అంత్యకాలంలో ఏమేమి జరుగుతుంది అదంతా కూడా ఈ కాలంలో ప్రియులారా మనం చూడవచ్చు అనమాట. ఈ కాలంలో మనం చూస్తున్నాము, యుద్ధాలు గాని, భూకంపాలు గాని, కరువులు గాని, మహామారి గాని, ప్రభు చెప్పినట్టు అన్ని విషయాలు ప్రియులారా ఈ కాలంలో మన కన్నార ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు, బైబిల్ చెప్పినది చాలా కరెక్ట్ అనమాట, పరిశుద్ధ గ్రంథంలో రాయబడినది సత్యం అనమాట. కాబట్టి ఆనప్పుడు కూడా ప్రియులారా మనం ఏం చేసుకోవాలి, మనం యేసు రక్తం, యేసునామ దేవుని కృపలో ప్రియులారా మనం ఆధారపడాలి. ఇప్పుడు దేవుని మహాకృపని బట్టి మన రక్షణ ఓడలో దేవుడు మనం తీసుకొని వచ్చిన దేవునికి స్తోత్రం. ఒకవేళ మన చుట్టాలు గాని, మన స్నేహితులు గాని ఎవరైనా ఒకవేళ రక్షణ ఓడలో క్రిస్తులో ప్రవేశించడానికి ఉండే వారిని మనం ఆహ్వానించాలి, ప్రార్థన పూర్వంగా, ప్రేమపూర్వంగా ప్రియులారా వారిను ఆహ్వానించాలి. కాబట్టి ఎలాగ మనం ఆహ్వానించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. అది మాత్రం కాకుండా వారి ముందు మన మాదిరిగా బ్రతకాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. సువార్త చెప్పడం మాత్రం కాదు, సువార్త చాలా పవర్ఫుల్ అయినప్పుడు కూడా ప్రియులారా శక్తివంతమైనది అయినప్పుడు కూడా నేను మీరు వాక్యానుసరంగా ప్రియులారా మన జీవితాన్ని మనం వాక్యానుసరంగా ఉండాలి అనమాట. సాక్ష్యం కలిగి మనం సాక్ష్యం కాపాడుకోవాలి.